మంట మీద ఉన్నారు కదా రాక్షసులు. ఇలా జరిగాక వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువైపోయింది. అందుకని ఈసారి ఇంకొకసారి మళ్ళీ ఒంటరిగా దొరికాడు కచుడు. దొరికేటప్పటికి చక్కగా తీసుకొచ్చి మళ్ళీ చంపేసి శుభ్రంగా కాల్చి బూడిద చేసేసి ఆ బూడిదని తీసుకెళ్ళి ఓసారి గురువు గారు కాస్త మంచినీళ్ళలో తీర్థం ఏదో ఇమ్మన్నాడు అనమాట. ఆయన దాహంగా ఉంది ఇవ్వండారా అని అడిగారు శిష్యుల్ని. అడిగేటప్పటికి ఈ కాల్చి బూడిద చేసేసిన కచుడిని చంపి కాల్చి బూడిద చేసేసారు కదా, ఆ బూడిదని అందులో కలిపేసి గురువుగారి చేత తాగించేశారు. ఇంకేముంది, మళ్ళీ కచుడు రాలేదని ఎదురు చూడటం దేవయ్యని మళ్ళీ తండ్రిని అడగడం, తండ్రి ఏమైందో చూడండి అని అడగడం, ఇవన్నీ మళ్ళీ షరామాములు జరిగాయి. జరిగేటప్పటికి ఈసారి కూడా మరి శుక్రాచార్యుడు మళ్ళీ ఒకసారి ఏం జరిగిందో ఏమిటో, ఈ పిల్లలందరూ రాక్షస పిల్లలు ఏం చేసి తగలడ్డారో ఏమిటో అని చెప్పేసి ఓసారి పరిశీలిద్దామని చెప్పేసి దివ్య దృష్టితో చూశాడంట. ఎక్కడా కనబడలేదు. ఇదేంటి, నా దివ్య దృష్టికి కూడా అందనంత దూరానికి వెళ్ళిపోయాడా, కొంపదీసి దేవలోకానికి కానీ పారిపోయాడా భయపడి అనుకున్నాడంట. అనుకుని ఇందుకైనా మంచిది ఇంకొకసారి ప్రయత్నం చేస్తానని మళ్ళీ ఒకసారి దైవ ధ్యానం చేసుకొని మళ్ళీ ఒకసారి అలా దివ్య దృష్టితో చూస్తే వీళ్ళు చేసిన పని అంతా కనబడింది. వీళ్ళు చంపేయడం, కాల్చేయడం, బూడిద చేసేయడం, అది మళ్ళీ మంచినీళ్ళల్లోనో తీర్థంలోనో కలిపేసి తన చేతే తాగించేయడం, తన పొట్టలో ఉండడం, అవన్నీ కనిపించాయి శుక్రుడి. అమ్మ ఎంత పని చేశారా మీరు అని చెప్పి ఈవిడేమో ఇంకేడుపు ముఖం పెట్టుకుని కూర్చుంది. దేవయాని బిడ్డను అలా చూడలేకపోతున్నాడు తండ్రి. అందుకని ఉండమ్మ కంగారు పడకు, కచుడు కనిపించాడు, నేను తీసుకొస్తానుండు అని చెప్పి లోపలికి వెళ్ళి జాగ్రత్తగాను మఠ వేసుకుని కూర్చున్నాడు. కూర్చుని ఆ బూడిద రూపం పొందిన కచుడితోటి మాట్లాడాడు. నాయన, నాకు మృత సంజీవిని విద్య వచ్చు, నేను నిన్ను బ్రతికిస్తాను, నువ్వు నా పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసేయి, అప్పుడు నేను చనిపోతాను. అందుకని ఈ విద్యను ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను, నాకు వచ్చిన విద్యతోటి నిన్ను నేను బతికిస్తాను. మరి మళ్ళీ నన్ను బతికించాలంటే ఇంకెవ్వరికీ రాదు ఈ విద్య. అందుకని ఈ విద్యని నేను నీకు నేర్పి ఆ తర్వాత నువ్వు నా పొట్టలోంచి బయటికి రా. నేర్చుకున్న తర్వాత నిన్ను ముందు బతికిస్తాను, ఆ తర్వాత ఈ విద్య నీకు నేర్పుతాను, లోపల కూర్చుని నేర్చుకో, అయిపోయాక నా పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసి ఆ తర్వాత నన్ను బతికించు ఆ విద్యతోటి అని చెప్పాడంట గురువుగారు. అలాగేనండి గురువుగారు, మీరు చెప్పినట్టే చేస్తానండి అని చెప్పాడంట. అప్పుడు గురువుగారు అన్నట్టుగానే ఆ కడుపులో ఉన్నటువంటి ఆ బూడిదనంతటిని మళ్ళీ కచుని రూపంలోకి మార్చేసి ఆ విద్యని కచుడికి నేర్పి రానాయన బయటికి అన్నాడంట. అప్పుడు గురువుగారి పొట్ట చీల్చుకుని కచుడు బయటకు వచ్చాడు. గురువుగారు చనిపోయారు కదా, తనకి ఉపదేశించిన ఈ మృత సంజీవిని విద్యతోటి గురువు గారిని బ్రతికించాడు. నమస్కరించాడు. నమస్కరించడంతో, బాబు, నీ విద్యాభ్యాసం పూర్తయింది, నువ్వు చక్కటి తెలివితేటలను ప్రదర్శించావు, మంచి శిష్యుడివి, నీకు నేర్పాల్సినవన్నీ నేర్పేశాను, నువ్వు ఇంక మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి ఆన ఇచ్చేశాడు. ఆనందంగా కచుడు కూడా అందరికీ సెలవు చెప్పేసి దేవలోకానికి వెళ్ళిపోయాడు. బృహస్పతికి చెప్పాడు, తండ్రి గారు, నేను అన్ని విద్యలు నేర్చుకున్నాను, గురువు గారు ఆనతి ఇచ్చారు మీ దగ్గరికి వెళ్ళమని, అందుకని వచ్చేసానండి. సో వాళ్ళు అనుకున్న కార్యక్రమం రాక్షసుల వల్ల తీరిపోయిందనమాట. వీళ్ళు అడగకుండానే ఆ కోరిక తీరిపోయింది. ఇదెర్ర కథ. ఏదైనా ఏం జరిగినా మన మంచిగా అంటారు చూసారా పెద్దలు, అదన్నమాట. ఇప్పుడు ఒక నీతి శతకంలోంచి భర్తృహరి చెప్పినటువంటి పద్యం ఒకటి చెప్తాను, వినండి. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్. విద్య యశస్సు భోగకరి, విద్య
గురుండు విదేశబంధుడున్. విద్య విశిష్ట దైవతం, విద్యకు సాటి ధనంబు లేదిలన్. విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మత్యుడే. విద్య యొక్క గొప్పతనాన్ని ఇంత చక్కగా ఒక చిన్న చక్కటి పద్యంలో అర్థమయ్యే రీతిలో ఎంత బాగా చెప్పారో చూసాక. ఇది చాలా గుప్తమైనటువంటి ధనం రూపం కూడా. నేర్చుకున్నవాడు చక్కటి తేజస్సును కలిగి ఉంటాడు. ఇది కీర్తినిస్తుంది, భోగాలను అనుభవించవచ్చు. విదేశ బంధువుడు కూడా కావచ్చు. ఇది విశిష్టమైన దైవత్వం. విద్యకు సాటి ధనం లేదు, దాన్ని ఎవ్వళ్ళు ఎత్తుకోరు. ఇది రాజుల చేత పూజింపబడుతుంది. ఇంతటి చక్కటి విద్యని నేర్చుకోకపోతే వాడు అసలు మనిషేనా? కాదు. అందుకే విద్యార్థులు అంటారు. శిష్యులు, విద్యార్థులు. విద్యను కోరుకునేవారు, అర్థించేవారు తప్పకుండా నేర్చుకోవాలి. చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ తర్వాత కళలు నేర్చుకోవాలి. ఏది మనకు భోజనం పెడుతుందో తెలియదు కదా, భవిష్యత్తులో ఏది ఉపాధి అవుతుందో తెలియదు కదా, మనకి ఏది భవిష్యత్తులో ఉపయోగపడుతుందో తెలియదు. కాబట్టి ఎంత అవకాశం ఉంటే అంత అవకాశాన్ని సంపూర్ణంగా విద్యార్జనకు వినియోగించుకోండి. తప్పకుండా ఈ పద్యాన్ని నేర్చుకోండి. ఈ కథ మీరు తెలుసుకోండి, మీ పిల్లలకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.